పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ వాళ్లకు బాధ కలిగించవచ్చు, ఆందోళన గురి చేయవచ్చు, ఆవేదన కలిగించవచ్చు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లకు అమితమైన ఆనందాన్ని కలిగించవచ్చు. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ పరిణామాలను చూసి వికటట్టహాసం కూడా చేయవచ్చు, భలే చేస్తున్నాం మనమని. కానీ ఇది వినాశకాలే విపరీత బుద్ధి తరహాలో ఈ ఆలోచనలు పార్టీ నాయకత్వానికి వస్తున్నాయా అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులే ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. నాడు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు కూడా కౌరవులంతా ఇలాగే వికటట్టహాసం చేశారు. ఆ తర్వాత ఆ వంశానికి ఏం జరిగింది అన్నది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు పులివెందులలో జరుగుతున్నది అదే. కానీ కాలం మారింది కాబట్టి, ఇప్పుడు రాచరికం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ప్రజాస్వామ్య వ్యవస్థనే చెరబట్టేలాగా పులివెందులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వైర విహారం చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటి, బయటి నియోజకవర్గాల నుంచి వేల మందిని తరలించి గ్రామానికి 100 నుండి 200 మందిని పెట్టేసి ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్ చుట్టూ వేసిన ముగ్గుకు బయట పోలీసులు ఉంటే, పోలింగ్ బూతుల చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు తీసుకొని ఉంటూ ఉంటే ఇంకెక్కడ? దీనికి బాధపడాల్సింది ఎవరు? వైసీపీ వాళ్ళు మాత్రమేనా? ఇలాంటి వ్యవస్థలో మనం నిస్సహాయంగా ముగ్గు బయట నిలబడాల్సి వస్తుంది అని ఏపీ పోలీసులు బాధపడాలా? కాళ్ళు పట్టుకుంటున్నారు కొంతమంది ఓటర్లు. సార్, మా ఊర్లో మేము ఓట్లు వేసేకి వస్తుంటే ఎందుకు లోపలికి పోనివ్వడం లేదు, మేము కాళ్ళు పట్టుకుంటాం, మా ఓటు వేయనియండి సార్ అని పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని మరీ అడుక్కుంటూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇంతకు మించి ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో అవమానకరమైన ఘటన ఏమన్నా ఉంటుందా? ఏం వాళ్ళ ఓటర్లు ఏమన్నా తెల్లారుజామున 4 గంటలకే వచ్చారా, ఇంకా సమయం కాలేదు మీరు ఓటు వేయడానికి అని చెప్పడానికి? ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్లు వచ్చి కాళ్ళు పట్టుకుంటుంటే పోలీసులు ఎందుకు పంపించడం లేదు? అసలు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది? ప్రతి గ్రామంలో బయట నుంచి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చారని చెప్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చినట్టుగా చెప్తున్న ఒక్క పోలింగ్ బూత్ దగ్గర 100 నుండి 200 మంది 300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు తీసుకొని కాపలా కాస్తూ ఉంటే ఇంక ఎన్నికలు ఎలా జరుగుతాయి? అక్కడికి ఎవరన్నా వస్తారేమో అని చెప్పి బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేకలేసి మరీ చెప్తూ ఉన్నారంట. ఓట్లు వేయాలనుకుంటే మాత్రం ఇటువైపు రావద్దండి, మీకు గొడవలు కావాలంటే మాత్రం కర్రలు కూడా తీసుకొని రండి, చూసుకుందాం ఇక్కడే అని. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? 100 మంది పోలీసులు పెట్టామని చెప్పారు కదా, బౌన్సర్లను ఎంట పెట్టుకొని మరీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. నిజానికి బయట వ్యక్తి అక్కడ ఉండకూడదు. అలాంటిది బౌన్సర్లతో తిరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పైగా మహిళలు ఎవరైనా మా గ్రామంలో మేము ఓట్లు వేసుకుంటుంటే మీరంతా ఎవరు ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే, మీరంతా మీతో ఆడుకుందామని వచ్చామని చెప్పి బయట నుండి వచ్చిన వ్యక్తులు అక్కడున్న స్థానిక ఆడవాళ్లతో అత్యంత అనుచితంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత రెచ్చగొడుతున్నారు? ఈ పరిణామాలు ఎంత దూరం వరకు వెళ్తాయి? బయట నుండి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళని కూడా అనుచితంగా మాట్లాడే పరిస్థితులు తెచ్చిన తర్వాత ఇక యువతల వాళ్ళు ఆవేశానికి లోను కాకుండా ఎలా ఉంటారు? ఈ పరిణామాలు ఇంతటితో ఆగుతాయా? ఇలా రిగ్గింగ్ చేసుకొనైనా సరే, మొత్తం ఏం చేసైనా సరే పులివెందుల జెడ్పీటీసీని గెలవాలి అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన అని కొందరు అంటున్నారు, లేదు నారా లోకేష్ ఆలోచన అని కొందరు అంటున్నారు. ఇది ఎవరి ఆలోచన అయినా కావచ్చు. ఒకవేళ నిజంగానే నారా లోకేష్ ఆలోచన అయితే, ఈ తీరు ఆయనదే అయితే, ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో పెను సంక్షోభాలు ఎదుర్కోక తప్పదు. ఇలాంటి నాయకత్వం, ఇలాంటి వ్యవహారం, ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తుల చేతుల్లో పార్టీలు ఉంటే ఏ పార్టీ అయినా సరే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక విధంగా తెలుగుదేశం పార్టీని తగలబెట్టుకోవడానికి బీజం వేస్తూ ఉన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వమే. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన ఒక పక్క జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు పోలింగ్ సమయంలో అక్కడ స్థానికంగా ఉండకూడదు కాబట్టి బయట ఉంటే, ఈ ఉదయం ఈ గొడవలన్నీ మొదలైన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు రండన్నా పోదాం పులివెందుల్లో, కావాలంటే మీరు కారులోనే కూర్చోండి మనం వెళ్ళొద్దాము అన్నప్పుడు ఆరా తీసుకోవచ్చు. ఆ సీనియర్ నాయకుడు చెప్పింది ఏంటి? ఇది చాలా దురదృష్టకరమైనది, ఇది చాలా ప్రమాదకరమైనది, భవిష్యత్తులో ఇది మనకి తిరిగి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు తీసుకొని వస్తుంది. అన్ని హద్దులు దాటేసి ఇలా ఓట్లు వేసుకునే పరిస్థితి కూడా లేకుండా పక్క నియోజకవర్గాల నుంచి మనుషుల్ని తెచ్చి మరి ఈ దౌర్జన్యం చేయడం అన్నది, ఈ ప్రాక్టీస్ అన్నది, ఈ సాంప్రదాయం అన్నది భవిష్యత్తులో పెను విపత్తును తెచ్చి పెడుతుంది. ఇది తప్పు, నేను రాలేను అక్కడికి. ఇది ఇంత చూసిన తర్వాత ఇంకా అక్కడికి డైరెక్ట్ గా వచ్చి ప్రత్యక్షంగా చూసి నేనైతే ఈ రాజకీయాల్ని తట్టుకోలేను, ఇది మాత్రం మనల్ని వెంటాడుతుంది అని ఆ నాయకుడు వెళ్ళిపోయారు లేదా? ఆరా తీసుకోవచ్చు. అంటే కాస్త తెలుగుదేశం పార్టీలోనే కాస్త అనుభవం ఉండి, చరిత్ర తెలిసి, ఒకసారి మనం ఒక పని చేస్తే దాని పర్యవసానాలు మళ్ళీ భవిష్యత్తులో ఎలా వస్తాయి అని బేరేజు వేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకులంతా ఈరోజు పులివెందుల్లో జరిగిన పరిస్థితిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
జమ్మలమడుగు నుంచి ఈరోజు అధికారం ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు, మనం ఇంకో పార్టీలో ఉన్నాం, మనకు జాతీయ పార్టీ మద్దతు ఉంది అని చెప్పి జమ్మలమడుగు నుంచి వేల మందిని పులివెందుల మండలం మీదకి దండయాత్రకు తీసుకొని వచ్చి ఉండవచ్చు. కానీ ఈ అధికారం ఇలాగే ఉంటుందా? అధికారం మారినప్పుడు అలా మనుషుల్ని పంపిన వాళ్ళు, వచ్చిన మనుషులు, ఆ నాయకులు అంతా పర్యవసానాలు ఎదుర్కోకుండా తప్పించుకోవడం సాధ్యమవుతుందా? ఇది పూర్తిగా చరిత్ర తెలియని, పురాణాల పాఠాలు నేర్వని వ్యక్తుల రాజకీయం ఇది. అవసరం చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. నిజంగా ఆయనే డైరెక్షన్ ఇస్తూ ఉంటే ఇంత డెప్త్కి వెళ్తారా, ఇంత దౌర్జన్యానికి తెగబడతారా అన్నది కూడా అనుమానమే. సో ఇదంతా ఏదో పరిపక్వత లేని నాయకుల చేతుల్లో పార్టీ వెళ్తోందా తెలుగుదేశం పార్టీ? అందుకే ఇంత విపరీతమైన ధోరణులు, విపరీతమైన ఆలోచనలు. ఒక ఊరి మీదకి పక్క నియోజకవర్గం నుంచి మనుషుల్ని పంపడం, అక్కడ ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం ద్వారా ఒక విధంగా ఆత్మగౌరవం మీద కూడా దాడి మొదలు పెట్టారు. అంటే దీని పర్యవసానాలు ఎంత దూరం వెళ్తాయి అనేది గుర్తించలేకపోతుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. వైసీపీ నాయకుడు సతీష్ రెడ్డి చెప్పారు, ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఒక టీవీ ఛానల్లో లైవ్ లో మాట్లాడుతూ చెప్తున్నారు ఆయన. అంటే ఎంత కోపము, ఎంత ఆక్రోశం అక్కడ ఉంది, ఎంత బాధ ఉంది అన్నది అర్థమవుతుంది. మా ఆత్మగౌరవం మీదే దాడి చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే, మేము రాజకీయాల్లో ఉండాలి అంటే, ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇక మేము కూడా ఆయుధాలు సమకూర్చుకొని ముందుకు రావాలేమో. 30 ఏళ్ల క్రితం ఉండే పరిస్థితులు పోయాయి, అంత ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న సమయంలో ఇలా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మా ఆత్మగౌరవం మీద దాడి చేస్తున్నారు, మహిళల పట్ల కూడా అనిశ్చితంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇక ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మేము ఆయుధాలు సమకూర్చుకోవాలేమో. అలా ఆయుధాలు సమకూర్చుకుంటే పోలీసులు కేసు పెడతారు, అప్పుడు మేమేమన్నా నక్సలైట్లుగా మారాలా అని కూడా సతీష్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. 30 ఏళ్ల క్రితం పోయింది అనుకున్న ఆ వాతావరణాన్ని ఇప్పుడు కొందరు స్వార్థం కోసం, చిన్న చిన్న పదవుల కోసం, యుగో సంతృప్తి కోసం ఇంత దారుణాన్ని కూడగడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక ధృతరాష్ట్రుడిలా కళ్ళు మూసుకొని ఉంటే, నారా లోకేష్ ఒక దుర్యోధనుడిలా పేట్రేగిపోతూ ఉన్నారు. దుర్యోధనుడిలాగా నారా లోకేష్ చేస్తున్న పనుల్ని ధృతరాష్ట్రుడిగా మారిన చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం లేదు. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని కూడా ఆయన హెచ్చరించారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ స్వైర విహారం చేస్తూ ఉంటే జిల్లా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదా అని కూడా సతీష్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఒక ఊరి ఓటర్లు పక్క ఊరిలోని పోలింగ్ బూతుల్లో వెళ్లి ఓట్లు వేసే పరిస్థితిని కల్పించారు. ఆ సందర్భంగా పోలీసులు అధికారులు ఏం చెప్పారు? ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తాం, ఓటర్లు ఇక్కడికి ఆ ఊరు నుండి ఈ ఊరికి వచ్చి ఓట్లు వేసి వెళ్ళొచ్చు, అంతా మేము చూసుకుంటామని చెప్పారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటి? మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో ఇలాంటి దృశ్యాలు ఉంటాయి. ఊరి బయటే ప్రధాన రహదారుల మీదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుంపులుగా కర్రలు తీసుకొని నిలబడి అటువైపుగా ఓట్లేసేందుకు ఎవరైనా బైకుల్లోనో సొంత వాహనాల్లోనో వస్తూ ఉంటే బెదరగొట్టి వెనక్కి పంపిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా బయటకు వస్తున్నాయి. అసెంబ్లీ రౌడీ సినిమాలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఓట్లు వేయడానికి వస్తూ ఉన్న వాళ్ళని దారి మధ్యలోనే అడ్డుకొని వెలుకు పంపించేది.